తిరుపతి కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. అర్జీదారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తారు. కాగా అర్జీదారులకు సముచిత న్యాయాన్ని అర్థవంతంగా పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలిచ్చారు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు డీఆర్ఓ పెంచల్ కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రామ్మోహన్, కోదండరామిరెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు 94, పోలీసు శాఖకు 10, డిఎంఅండ్ హెచ్ఓకు 3, రిజిస్ట్రార్ ఎస్వీ యూనివర్సిటీ 1, సివిల్ సప్లైస్ 1, డిస్టిక్ట్ వాటర్ రిసోర్స్ ఆఫీస్ 2, ఏపీఎస్ఆర్టీసీకి 2, డిపిఓకు 4, సర్వశిక్ష అభియాన్కు 2, జాయింట్ కలెక్టర్కు 6, పీడీడీఆర్డీఏకు 3, ఎంపీడీఓకు 2, కలెక్టర్ కార్యాలయం ఈ సెక్షన్కు 6, మున్సిపల్ కమిషనర్కు 2, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు 2, ఎస్సీ పంచాయతీరాజ్కు 1, డిస్టిక్ట్ కోఆర్డినేటర్ మెడికల్ 1, డీఆర్ఓకు 1, డీఎస్పీకి 3 వెరసై 146 వినతులు రావడం జరిగిందని, అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతతో, అర్థవంతంగా సమస్యలను పరిష్కరించాలని గ్రీవెన్స్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.